మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మా కొద్ది ఇంధనాల్ ఫ్యాక్టరీ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ నర్సాపూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇంధనాల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పనులను అడ్డుకొని కంపెనీ ఆఫీసును ధ్వంసం చేసి నిర్మాణం సామాగ్రితో పాటు ఓ కారును నిప్పు అంటించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇది 8వ పేజీలోని వార్త. మాకొద్దు ఈ ఇంధనాల ఫ్యాక్టరీ అని అక్కడి ప్రజలు తిరగబడ్డారు. నిన్న ఒక కారును కూడా నిప్పంటించారు, ఆఫీస్ ని ధ్వంసం చేశారు. బోర్ల పడి బొక్కలిరిగిన బుద్ధి రాలే, బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల చెరుకు తోటలలో అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 17 సీట్లు, కనీసం 12 గెలవాలి. కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు? బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కాళేశ్వరం పేరుతో దోచుకున్నాయి. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కామెంట్లు. కాంగ్రెస్ వచ్చాక స్వాతంత్రం వచ్చిందని ప్రజలు ఫీల్ అవుతున్నారు. భట్టి విక్రమార్క. ఒక్క నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే కాంగ్రెస్ మీద పుస్తకాలు రిలీజ్ చేసి రేవంత్ రెడ్డి గారు. చెరుకు తోటలల్లా పందులు ఎట్లయితే పడతాయో అట్లా బీఆర్ఎస్ పార్టీలు పడుతున్నాయి. చెరుకు తోటలల్లా పందులు ఎట్లా పడి తింటాయో చెరుకును, అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అట్లా పీల్చి పిప్పి చేసిన అయ్యా కొడుకులు, అల్లుడు, బిడ్డ వీళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసారు. ఆ చెరుకు తోటలల్లా పందులు వాడి ఎట్లా మేస్తాయో అడ్డదిడ్డంగా అట్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని శాఖ కల్లం బిల్లం చేసి మొత్తం ఆగమాగం పట్టించారు వాళ్ళు. అది సర్దుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం పడుతుంది. మీరు చేసిన పనులు ఒక్కొక్క పనిని తీస్తే అది ఒడవది పాడు కాదు. వీళ్ళు చేసిన పనులు ఏం తక్కువన్నాయా? ఏ స్కీమ్ తీసుకో, మిషన్ భగీరథ తీసుకో అంతే గందరగోళం, కాళేశ్వరం తీసుకో అంతే గందరగోళం. ఏది ముట్టుకున్నా వీళ్ళు మొత్తం అది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. అది ఊర్లలో చెరుకు తోటలలో పందులు పడి ఎట్లా వేస్తారో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలమ తీన్మార్ మల్లన్న కూడా కరెక్ట్ గా చెప్తారు. దీనికి ఊర్లల్లో ఇంద్రమ్మ కమిటీలు 5 సభ్యులతో ఏర్పాటు, కాంగ్రెస్ నిర్ణయం. స్కీమ్లు ప్రజలకు అందేలా చూసుకునే బాధ్యత కమిటీలకు. త్వరలోనే నామినేటెడ్ పదవులు లిస్ట్ రెడీ చేస్తున్న ఏఐసిసి. సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయించేలా రెండవ పేజీలోని వార్త ఇది. స్మితా సబర్వాల్ ట్రాన్స్ఫర్. సీఎం సెక్రటరీ ఇరిగేషన్ భగీరథ బాధ్యతలను సబర్వాల్ ను ట్రాన్స్ఫర్ చేసిరంట. ఇది 2వ పేజీలోని వార్త. 23 మంది ఐఏఎస్ ల బదిలీలు, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు కూడా ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి. ఇది 2వ పేజీలోని వార్త. మళ్ళీ అవిశ్వాసాల లొల్లి, వివిధ మున్సిపాలిటీల్లో మొదలైన రగడ. నిన్ననే స్టార్ట్ అయింది కదా ఇది అవిశ్వాసాల రగడ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లను ఉంచిన హైదరాబాద్ శివార్లోని ఓ రిజిస్టర్ వద్ద దాడి చేసుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇది 4వ పేజీలోని వార్త. ఇది పార్టీ మారి నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ నంబర్ గేమ్. క్యాంప్ రాజకీయాలతో హీటెక్కిన పాలిటిక్స్. జమ్మికుంట కాంగ్రెస్ క్యాంప్ పై బీఆర్ఎస్ లీడర్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత. ఇది 4వ పేజీలోని వార్త. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలే బొంద పెడతారు. కేటీఆర్. కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే. రేవంత్ రెడ్డి, సంజయ్ ఒక్కటయ్యారని విమర్శ. సిగ్గుండాలి. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ కాదు, సోనియా తల్లి. పార్లమెంట్ లో పట్టుబట్టి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తల్లి. సోనియా గాంధీని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఇయ్యక ముందు మీ అయ్యా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకు వంగి దండాలు పెట్టిండు. తల్లి తెలంగాణని ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పిండు మీ అయ్యా. మాట తప్పినోడు మీ అయ్య. గుర్తుకొచ్చేది మీ అయ్య కాదు, తల్లి సోనియా గాంధీ గుర్తుకు రావాలి. ఇంకా చెప్తున్నాడు చూడు, ఏం లేకుండా అని నేనన్నకొచ్చిన ప్రజలు అనుకుంటున్నారు. ఊర్లల్లో 9 ఏళ్ళు నరకం చూపెట్టిరు తెలంగాణ రాష్ట్రాన్ని. ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కరెక్ట్ గా. దోషినోళ్లకు దోషినంత. ఇక్కడ చెప్పినట్టు చెరుకు తోటల్లో అడవి పందుల రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. ఇంకా మీ అయ్య గుర్తుకు రావాలన్నట్టు అని అనుకుంటున్నారు. ఊర్లలో చెప్పుకుంటున్నారు రాజకీయం కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళు. మేడారం పనులు వెరీ స్లో.
మహాజాతరకు 47 రోజుల టైం, ఇంకా పూర్తి కాని టెండర్ల ప్రాసెస్, మరుగుదొడ్లు, రోడ్లు రిపేర్లకు భారీ నిధులు, పనులు ప్రారంభించిన అధికారులు, ఇంజనీర్లు. ఇది 5వ పేజీలోని వార్త. ఐఏఎస్ ఐపీఎస్ లను మళ్లీ కేటాయించండి, క్యాట్ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు. ఇది 2వ పేజీలోని వార్త. హిడెంబర్ కేసుల్లో అదానికి ఊరట. 11వ పేజీలోని వార్త. ఇది ఇతర శాఖలకు వెళ్లిన విఆర్ఏల పే స్కేల్. ఇది 4వ పేజీలోని వార్త. ఇరాన్ లో బాంబు పేలుడు, 103 మంది మృతి. ఇది 9వ పేజీలోని వార్త. పెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తా. ఇది 4వ పేజీలోని వార్త. ఈనాడు తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలి, కాంగ్రెస్ నేతలను కోరుతూ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం. పార్లమెంటు ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి, దీపదాస్ మున్షి. గత ప్రభుత్వ ఆర్థికంగా రాష్ట్రాన్ని పిప్పి చేసింది. రాష్ట్రాన్ని బారాసా దోచుకుంది. నెలకాక ముందే మా హామీలపై ఆ పార్టీ పుస్తకం విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. 20 నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తామని వెల్లడి. కనీసం నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే పుస్తకం రిలీజ్ చేశారు టీఆర్ఎస్. కొత్త పరిశ్రమల శంకుస్థాపనకు ప్రాధాన్యం, క్లీన్ ఎనర్జీకి కట్టుబడి ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమర్ రాజా అదానీ సంస్థల ప్రతినిధులతో చర్చలు. 2వ పేజీలోని వార్త. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న అమర్ రాజా సంస్థ చైర్మన్ ఎండి గల్లా జగదేవ్ పక్కన మంత్రి శ్రీధర్ బాబు. ఇది ఫోటో. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, సీఎం కార్యాలయం ఓఎల్డీగా వేముల శ్రీనివాసులు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు. టీఎస్పీఎస్సీ సిఓఈ సైతం పెండింగ్ లో ఉన్న పలువురికి పోస్టింగులు. నిర్ణయం కేంద్రానిదే, అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపు కేసుల్లో హైకోర్టు ఆదేశం. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలు పాటించాలని సూచన. 14 పిటిషన్లపై విచారణ మూసివేత. ఇది 9వ పేజీలోని వార్త. కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జ్ గా బండి సంజయ్. ఇది 9వ పేజీలోని వార్త. ఇది పెట్రోల్ ధరల తగ్గించలేదు, స్పష్టం చేసిన కేంద్రం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని వెల్లడి. 12వ పేజీలోని వార్త. ఇది నెలాఖరులోగా మరో హామీ అమలు, మహిళలకు ప్రతి నెల 2500 రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఇది 3వ పేజీలోని వార్త. ఇంకొకటి, ఈ నెలాఖరులోగా 2500 అమలు చేస్తారంట, అది ప్రతి మహిళకు. కాళేశ్వరం తుది బిల్లు చెల్లించొద్దు, మొదటి లింక్ కు సంబంధించి చెల్లింపులు పెండింగ్ లో పెట్టాలన్న సర్కారు. చిన్న మొత్తాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి నిర్ణయం. రూపాయలు 600 కోట్లతో 7500 మంది గుత్తేదారులకు ఊరట. ఇది 2వ పేజీలోని వార్త. ఇది కాళేశ్వరం తుది బిల్లు చెల్లించొద్దంటూ కాంగ్రెస్ పార్టీవి 420 హామీలు. ఇప్పటికి ప్రారంభించింది ఒకటే, ఎగ్గొట్టేందుకే కాలయాపన, బారాస విమర్శలు. కాంగ్రెస్ హామీలు 420 హామీలు అంట కేటీఆర్ అంట. కనీసం 100 రోజులన్న టైం ఇవ్వండి. హోదాని 100 రోజులన్నా కాంగ్రెస్ కి టైం ఇవ్వండి. 100 రోజుల్లోపు చెయ్యకపోతే అప్పుడు ప్రతిపక్ష పాత్రని పోషించండి మీరు. తెలంగాణ బలం గలం బారాసనే, పార్లమెంట్ లో రాష్ట్రం కోసం కొట్లాడేది మేమే. ఆదిలాబాద్ నియోజకవర్గ పార్టీ సమీక్ష సమావేశంలో కేసీఆర్ నెలాఖరుకు ప్రజాక్షేత్రంలో వస్తారని వెల్లడి. 3వ పేజీలో వార్త. ఇరాన్ రక్తసిక్తం, జంట పేలుళ్లలో 103 మంది దుర్మరణం, 188 మందికి గాయాలు. మాజీ జనరల్ సులేమానీ సమాధి వద్ద దారుణం, చాలా దారుణం. ఇది బాంబు పేలుళ్లు. ఇరాన్ లోని కెర్మాన్ లో పేలుడు జరిగిన ప్రాంతంలో చెల్లా చెదురుగా మృతదేహాలు. 103 మంది దుర్మరణం, బాంబు దాడిలో చనిపోయారు. వీళ్ళు ఏమో వీళ్ళు ఎప్పుడు చూసినా గొడవలే. పాత నేరస్తులపై నిఘా, 561 మంది సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ. ఆన్లైన్ నేరాల నివారణకు సైబర్ ల్యాబ్ నిరంతర గస్తీ. ఇది 2వ పేజీలోని వార్త. ఇది అన్నదాతల ఆగ్రహ జ్వాలలు. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో ఇథనాల్ పరిశ్రమపై రైతుల దాడి. ప్రహరీ తాత్కాలిక కట్టడాల కూల్చివేత, పలు వాహనాలు అద్దాలు ధ్వంసం, ఓ వాహనానికి నిప్పంటించారు. ఇక్కడ మాకు కంపెనీ, ఈ ఇథనాల్ కంపెనీ మాకు అవసరం లేదని అంటున్నారు అక్కడ ప్రజలు. నిరసనకారులను నిప్పంటించడంతో దగ్ధమవుతున్న వాహనం. నిప్పంటించారు, వాహనం దగ్ధమవుతుంది. సాక్షి, సిరాజ్ కు 6 వికెట్లు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 55 ఆల్అౌట్, భారత్ 153కు ఆల్అౌట్. 12వ పేజీలోని వార్త. ఇది ఆఫీస్ స్పేస్ కు డిమాండ్. 2023లో హైదరాబాద్ లో 32% అధికంగా లీజు. 13వ పేజీలోని వార్త. ఇది అదానికి భారీ ఊరట. ఇది 6వ పేజీలోని వార్త. విచారణకు కేజ్రీవాల్ డుమ్మా. ఇప్పటికీ 3 సార్లు డుమ్మా కొట్టారు సారు. ఇది లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ సారు 3 సార్లు డుమ్మాలు కొట్టిండు ఇప్పటికి. 73కు చేరిన జపాన్ మరణాలు. ఇది 6వ పేజీకి. JN1 వేరియంట్ విజృంభణ. ఇది 6వ పేజీలోని వార్త.
బదిలీల బాట పెద్ద సంఖ్యలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు స్థానచలనం. 18 మంది ఐఏఎస్ల ట్రాన్స్ఫర్, 8 మందికి అదనపు బాధ్యతలు. 23 మంది ఐఏఎస్లు, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారుల బదిలీలు. ఇక్కడ మెయిన్ పేపర్లో అది ఇచ్చారు. ఇది 2వ పేజీలో వార్త. 6 గ్యారెంటీల కోసం ఇందిరమ్మ కమిటీలు. ప్రతి గ్రామానికి వార్డుకు 5గురితో ఏర్పాటు. పథకాలు ప్రజలందరికీ అందేలా కమిటీలు పనిచేయాలి. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్ణయం. ఈ నెల 8 నుంచి రేవంత్ రెడ్డి సమీక్షలు, సమావేశాలు. ఇది 5వ పేజీలోని వార్త. ఇది మహిళా సాధికారతే మా లక్ష్యం మోదీ. 6వ పేజీలోని వార్త. ఇది అధికారం కేంద్రానికే, ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ విధానాన్ని డీఓపీటీకి అప్పగించిన హైకోర్టు. రాష్ట్ర మధ్య అధికారుల కేటాయింపు క్యాడర్ పరిధిలో రాదని స్పష్టీకరణ. అధికారుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచన. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశం. 3వ పేజీలోని వార్త. ఇది ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. లోక్సభ సభ్యుల ఎంపికలో అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఇంతకుముందు 9 సంవత్సరాలు ఏకపక్ష నిర్ణయాలు, ఇప్పుడు మాత్రం అందరి నిర్ణయాలు తీసుకుందాం అన్నట్టు. కుటుంబ పాలన కొనసాగించారు అని నేను అనకొచ్చిన ప్రజలు అంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం. సీఎం రేవంత్ తో భేటీలో అదానీ గ్రూప్ ప్రతినిధులు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీ కల్పిస్తామన్న సీఎం. 14న దావోస్ ప్రకటనకు సీఎం రేవంత్ రెడ్డి. 3వ పేజీలోని వార్త. ఇది ఇరాన్లో రక్తమోడిన సంస్మరణ ర్యాలీలు, 100 మందికి పైగా దుర్మరణం. ఇది 6వ పేజీలోని వార్త. 70% రోగులకు యాంటీబయోటిక్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూచిస్తున్నారన్న ఎన్సీడీసీ. ఇండియా కూటమి కన్వీనర్ గా నితీష్ కుమార్. 6వ పేజీలోని వార్త. ఇది ఇక న్యూస్ రీల్. గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం. 6వ పేజీలో వార్త. బీజేపీ జాతీయ కిసాన్ మోర్చ్ ఇన్ఛార్జ్ గా బండి సంజయ్. ఇది 2వ పేజీలోని వార్త. నమస్తే తెలంగాణ. భగ్గుమన్న ఇథనాల్. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేకిస్తూ 10,000 మంది ఆందోళన. ఫ్యాక్టరీ గోడలు, షెడ్లు ధ్వంసం, కారుకు నిప్పు. రంగంలోకి పోలీసులు. అన్నదాతలపై లాఠీ చార్జిని. ఫ్యాక్టరీని తరలించకుంటే ఆందోళనలు ఉధృతం. కర్షకుల హెచ్చరిక. నేడు బంద్కు పిలుపు. రైతులపై లాఠీ చార్జ్ చేసినట్ట నిన్న. మాకు ఈ కంపెనీ వద్దని తాత్కాలికంగా వాళ్ళు నిర్మించిన షెడ్లు కానీ, గోడలు కానీ, ఆ తర్వాత బండ్ల కొన్నిటికి అద్దాలు ధ్వంసం చేసి నిప్పంటించారు. ఇది 2వ పేజీలోని వార్త. సీఎంతో అదానీ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరిస్తాం. అమర్ రాజా అదానీ గ్రూపులకు రేవంత్ భరోసా. మరిన్ని పెట్టుబడులు ప్రకటించిన అమర్ రాజా. ఏరోస్పేస్ పార్కు, డాటా సెంటర్ ప్రాజెక్టులపై అదానీ గ్రూప్ చర్చలు. పెట్టుబడులకు సిద్ధం. 3వ పేజీలోని వార్త. ఇది అదానీ గ్రూప్ అక్రమాలపై సెబీ శీత కన్ను. మీడియా బయటపెట్టిన దర్యాప్తుల్లో సెబీ పక్షపాతం. సుప్రీం తీరుపై కాంగ్రెస్ స్పందన. క్రోనీ క్యాపిటలిజంపై మా పోరు ఆగదు. జైరాం రమేష్. 7వ పేజీలోని వార్త. ఇది సిట్ సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. ఇరాన్లో మరణకాండ. 103 మంది మృతి, 188 మందికి గాయాలు. జనరల్ సులేమానీ స్మారక కార్యక్రమంలో నిమిషాల వ్యవధిలో జంట పేలుళ్లు. ఇది ఉగ్రదాడే. కెర్మన్ డిప్యూటీ గవర్నర్. 7వ పేజీలోని వార్త. ఇది భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు. 18 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లు. సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా సర్వే సంగీత. ఇది 10వ పేజీలోని వార్త. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ టైటానిక్ కన్నా 5 రెట్లు పెద్దది. ఈ నెల 27న ప్రారంభం. టైటానిక్ కంటే 5 రెట్లు పెద్దదంట క్రూయిజ్ షిప్. 12వ పేజీలోని వార్త. జిఎల్డిపిలో తెలంగాణ టాప్. రాష్ట్ర తలసరి ఆదాయం 3,08,732. 11.97% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో. 9 ఏళ్లలో సాధించిన వృద్ధి ఫలితమే ఇది. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తుల్లో దక్షిణానిదే అగ్రగామి. 2వ పేజీలోని వార్త. ఇది దేశంలో క్యాన్సర్ భూతం. 12వ పేజీలోని వార్త. ఇది తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం గలం దళం. ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించింది గులాబీ పార్టీయే. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కు. వారి
స్వప్రయోజనాలే ముఖ్యం, కాంగ్రెస్ హామీల అమలుకు ఇంకా 70 రోజులే కేటీఆర్ అంటున్నారు. ఇంకా కాంగ్రెస్ హామీలకు 70 రోజులు అంట. 9 ఏళ్ళుగా మీరు మస్తు అప్పులుగా చేసి పడేసారు. ఆ అప్పులు తీర్చడానికి సమయం పడుతుంది కాక, ఇంకేం లేదు అలా. ఇంతకుముందు రంగంలో అయ్యే ఉంటుండే, ఇప్పుడు కొడుకు. 2వ పేజీలోని వార్త ఇది. మే 10 నుంచి టిఎస్ ఎంసెట్ 8వ పేజీలో ఇది. సంక్రాంతి సెలవులు 6 రోజులు, ఇది 8వ పేజీలోని వార్త. బాత్రూమ్కు వెళ్ళి బయోమెట్రిక్, ఇది 7వ పేజీలోని వార్త ఇది. సిరాజ్ సఫారీ 6 వికెట్లతో హైదరాబాదీ సంచలన ప్రదర్శన. తొలి ఇన్నింగ్లో దక్షిణాఫ్రికా 55కే ఆల్అవుట్. టెస్టుల్లో భారత్పై అదే అత్యల్ప స్కోర్. తొలి ఇన్నింగ్లో 153కు ఇండియా ఆల్అవుట్. 11 బంతుల తేడాతో 6 వికెట్లు ఫట్. తొలి రోజు కుప్పకూలిన 23 వికెట్లు. 14వ పేజీలో ఇది. సిరాజ్ సఫారీ అంటూ కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రజలారా, మీరు ఎంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేస్తారో, ఎక్కువ మందికి షేర్ చేస్తారో మనకంత బలం పెరుగుతుంది. దయచేసి అందరూ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కేఎన్ఎన్ టీవీని ఆదరించాలని